అందరికీ గుడ్ మార్నింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ అమేగా. ఎలా ఉన్నారు మీరు? ఆఫ్టర్ లాంగ్ టైం కదా నేను వీడియో చేయడం. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పటి నుంచి అయితే నేను వ్లాగ్స్ చేయడానికి అండ్ వీడియోస్ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను యూజువల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారనమాట. అందుకే నాకు వీడియో షూట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అండ్ నేను రెగ్యులర్గా వీడియో షూట్ చేయాలంటే అస్సలు కుదరట్లేదు. అండ్ నాకు ఆఫీస్లో కూడా న్యూ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. అండ్ అందులో కొంచెం నేర్చుకోవడము. అండ్ న్యూ ప్రాజెక్ట్ అంటే తెలుసు కదా మనకి, కేటీస్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ ఉంటాయి. అండ్ కొంచెం అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే ఆ ప్రాసెస్లోనే నేను వీడియోస్ కూడా చేయడం అనేది తగ్గించేశాను కదా, అసలు మానేశాను అనమాట 2 months నుంచి. బట్ ఇప్పటి నుంచి అయితే అలా కాదు. డెఫినెట్గా ఎవ్రీ వీక్ ఒక వీడియో అండ్ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను పక్కాగా. అండ్ చాలామంది వ్లాగ్స్ అయితే ఇష్టపడతానని నాకు తెలుసు. సో నేను కూడా వ్లాగ్స్ అనేవి షూట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. రోజు షూట్ చేస్తానని అయితే చెప్పను, బట్ అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ లేదంటే ఎప్పుడైనా షూట్ చేయాలనిపించినప్పుడు కానీ డెఫినెట్గా అయితే నేను తీస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట, సండే స్పెషల్. సో ఇవాళ నేను రెగ్యులర్గా సండే రోజున ఏమేమి చేస్తాను, అసలు ఎలా స్పెండ్ చేస్తాను సండే అనేది చూపిస్తాను. సో మోస్ట్లీ ఇవాళ అయితే నాకు తెలిసి క్లీనింగే ఉంటుంది. క్లీనింగ్ చేసి చాలా రోజులు అయింది. యూజువల్లీ ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ ఆఫీస్కి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా అంటున్నారు కాబట్టి ఆఫీస్కి కూడా వెళ్తున్నాం కదా. సో అందుకే నాకు క్లీన్ చేయడం కూడా అస్సలు కుదరడం లేదు. ఓన్లీ వీకెండ్స్ అయితేనే క్లీన్ చేస్తూ ఉంటాము. అండ్ ఇవాళ ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను. అసలు మేము ఏమేమి చేస్తాము, ఎలా స్పెండ్ చేస్తాం అనేది అయితే చూపిస్తాను. ఇవాళ వ్లాగ్ షూట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక సెల్ఫీ స్టిక్ అనేది పర్చేస్ చేశాను అనమాట, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ సెల్ఫీస్ యాజ్ వెల్ యాజ్ వ్లాగ్ షూట్ చేయడానికి కూడా బాగుంటుందని. సో ఎలానో కొత్త స్టిక్ వచ్చింది అండ్ కొత్తగా షూట్ చేయాలని ఇది ఉంటుంది కదా, అందుకే కూడా షూట్ చేస్తున్నాను. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నిన్న నైట్ యాక్చువల్లీ మేము 12 o'clock ఆ టైంకి మేము బయట ఉన్నాం అనమాట. సమ్ వర్క్ మీద వెళ్ళాము అండ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. పడుకునేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ కూడా లేచేసరికి లేట్ అయింది, కొంచెం 8:30, 9 అలా అయింది. అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. టైం ఇప్పుడు నాకు తెలిసి 10 అవుతుంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. మా హస్బెండ్ ఆల్రెడీ ఎప్పుడో లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు. మా హస్బెండ్ చాలా ఎర్లీగా లేస్తారు. ఐ మీన్ నైట్ పూట ఎంత లేట్గా పడుకున్నా తనకి ఎర్లీగా లేచే అలవాటు ఉంది. నేను నైట్ పూట లేట్గా పడుకుంటే అసలు ఎర్లీగా లేవడం అనేది నా వల్ల కానే కాదు. ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తానమాట. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను టిఫిన్ చేసేస్తాను. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మార్నింగ్ లేచేసరికి వీళ్ళకి సెకండ్ న్యాప్ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ న్యాప్ అనేది ఓరియో అండ్ ఇంకా మా హస్బెండ్ ఇద్దరు మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. అండ్ ఇల్లు చూడండి ఎంత చెత్తగా ఉందో, మొత్తం అంతా వాడి బొమ్మలు. ఇంకా సోఫా చూసి అయితే మీరు దర్చుకుంటారు, సోఫా అండ్ డైనింగ్ టేబుల్. మోస్ట్లీ అందరి ఇంట్లో కూడా ఇది కామనే అనుకోండి. మనం సోఫా మీద అండ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం కంటే ఎక్కువ ఇవన్నీ ఇలా చెత్త పడేయడమే ఎక్కువగా ఉంటుందన్నమాట. డైనింగ్ టేబుల్ మీద కూడా మేము అసలు కూర్చొని తినడం చాలా చాలా తక్కువ, చాలా రేర్ అనే చెప్పొచ్చు. డైనింగ్ టేబుల్ ఉంది అంటే ఇదిగో ఇలా అన్నీ పెట్టుకోవడానికే యూజ్ అవుతుంది డైనింగ్ టేబుల్. అండ్ నేను మీకు ఒకటి చూపించాలనుకున్నాను, అదే ఈ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ ఆఫీస్ బ్యాగ్, టోట్ బ్యాగ్ అని ఆఫీస్ అనే కదా ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. కానీ ఈ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. యూజువల్లీ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, కానీ నాకు ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ టు క్యారీ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ అనమాట. అందుకే నేను కొంచెం ఇలా పెద్ద టోట్ బ్యాగ్ అనేది కొన్నాను. నాకు చాలా 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 బాగా నచ్చింది. మీకు కావాలంటే ఒకవేళ ఇలా కామెంట్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది చాలా స్పేషియస్గా అనిపించింది. అండ్ ఇందులో నాకు ల్యాప్టాప్ పట్టింది, ఛార్జర్ పట్టింది, ఇంకా నా చిన్న మేకప్ కిట్ ఒకటి పట్టింది. అండ్ ఏమేం కావాలో అవన్నీ కూడా పట్టేసే మంచి స్పేస్ అయితే ఉంది అందులో. అండ్ ఇది క్యారీ చేయడానికి కూడా మనకి ఇట్లా 2 హ్యాండిల్స్ ఇచ్చాడు, ఒక చైన్ హ్యాండిల్ అండ్ చిన్న హ్యాండిల్. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇలా వాషింగ్ మిషన్లో ఆల్రెడీ మా హస్బెండ్ తన క్లోత్స్ వేసుకున్నారు. సో అది నేను డ్రై చేయడానికి వేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా నా క్లోత్స్ కూడా వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. యూజువల్లీ మాకు ఇప్పుడు వాటర్ సరిగ్గా రావట్లేదు. సో అప్పుడప్పుడు ఇలా వీకెండ్స్కి కానీ లేదంటే ట్యాంకర్ వచ్చినప్పుడు కానీ అప్పుడు ఇలా వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎండ అయితే చూసారు కబ్బు ఘోరంగా ఉంది. అండ్ ఎండ ఎక్కువగా ఉంటే బట్టలు ఆరేసుకోవడానికి మాత్రం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఇంట్లో ఉన్నా కూడా మనము స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్గా సన్ స్క్రీన్ మాత్రం ఇంట్లో ఉన్నా కానీ అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకి విండోస్ నుంచి అట్లా గబుక్కుని బయటికి వెళ్ళినా కూడా సన్ రేస్ అనేవి పడతాయి. అండ్ ఆ సన్ రేస్ అంత మంచివి కాదు. మార్నింగ్ సన్ రేస్ అయితే మంచివే, కానీ మధ్యాహ్నం వచ్చే సన్ రేస్ అయితే అస్సలు మంచిది కాదనమాట. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, మనము వంట చేస్తాం కదా, సో ఆ వంట చేసేటప్పుడు వచ్చే ఆ వేడి ఉంటుంది కదా, హీట్ వేడి, ఆ వేడి కూడా మన ఫేస్కి అంత మంచిది కాదంట. సో దానివల్ల కూడా మన స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉందంట.
అందుకే సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎస్పెషల్గా వంట చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరు నవ్వుకున్నా సరే నేనైతే చెప్పేది నిజము. నేను చాలా చోట్ల చదివాను అండ్ కొంతమంది డర్మటాలజిస్ట్ కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నారనమాట. సో అందుకే ఎందుకు మిస్ చేయడం, హ్యాపీగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ నేను లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటున్నాను. నా లిప్ బామ్లో SPF కూడా ఉంది. సో లిప్స్ కూడా ట్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. చలో లెట్స్ స్టార్ట్. ఇంకా నేనైతే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మా హస్బెండ్ తన బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. సో ఆల్రెడీ దోశల పిండి అయితే కలిపేసి ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ ఆనియన్తోని ఇలా ఆయిల్ అనేది ఆ పాన్ మీద కొంచెం ఇట్లా రబ్ చేసి దాని మీద దోశ వేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా అలా చేస్తే ఏంటంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆనియన్ ఫ్లేవర్ ఆ దోశలకి కొంచెం అంటుకుంటుంది అనమాట. అండ్ తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నాకు ఆనియన్ దోశ స్పెషల్గా వేసుకోవడం కంటే కూడా ఇలా చేయడం అనేది చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఈ అలవాటు లేకపోయినా, లేదంటే మీరు ఇది ఫస్ట్ టైం చూస్తారా, మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. జస్ట్ ఆనియన్ని కొంచెం అలా ఆయిల్లో డిప్ చేసి అలా పాన్ మీద రాసి దాని మీద దోశ వేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. యూజువల్లీ నేను ఈ మధ్య ఎక్కువ రాగి దోశ, మిల్లెట్ దోశ ఇట్లాంటివి ఎక్కువ తింటున్నాం అనమాట. ఇవాళ మాత్రం వైట్ దోశ తినాలనిపించి సో రైస్ దోశ అనేది వేసుకున్నాను. అండ్ మీన్వైల్ నేను కిచెన్లో కూడా మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను. అంట్లో అవన్నీ అక్కడక్కడ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా నీట్ చేసుకుంటున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏదన్నా సీరియల్ కానీ షో కానీ నేను చూసే షోస్ కానీ సీరియల్స్ కానీ చూసే అలవాటు ఉందన్నమాట. అలా రిలాక్స్గా కూర్చొని నాకు ఇష్టమైన సీరియల్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది నాకు ఎప్పటి నుంచో అలవాటు. సో మీలో కూడా ఎవరికన్నా ఈ అలవాటు ఉందా? నేనైతే సీరియల్స్ చూస్తాను. స్టార్మాలో వచ్చే కొన్ని సీరియల్స్ అయితే చూస్తాను. ప్రస్తుతానికైతే నేను ఒకే ఒక సీరియల్ చూస్తున్నాను. ఆ సీరియల్ వచ్చేసి ఏటో వెళ్ళిపోయింది మనసు అనే సీరియల్ అనమాట. రీసెంట్గానే స్టార్ట్ అయింది. యూజువల్లీ నేను అంతకుముందు చూసేదాన్ని సీరియల్, కానీ నేను ఎప్పుడైనా ఆ సీరియల్ బోరింగ్ అనిపిస్తే మధ్యలో ఆపేస్తాను, అస్సలు చూడను. కానీ ఈ సీరియల్ రీసెంట్గా నచ్చుతుంది. ఎవరైనా చూస్తుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. మీన్వైల్ మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళారనమాట సమ్ పని మీద. ఇంకా ఓరియో అయితే ఇంకా డోర్ దగ్గర నుంచి అయితే అస్సలు కదలడు బయటికి వెళ్తే. ఓన్లీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాడికి తెలుస్తుంది అనమాట, ఇలా ఆఫీస్కి వెళ్ళారు, ఈవినింగే వస్తారని. లేకపోతే ఇలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో పెట్స్ లవ్ అనేది ఎంత అన్కండిషనల్గా ఉంటుందో ఇలా చూస్తే భలే అనిపిస్తుంది అనమాట. ఇలా మనం బయటికి వెళ్ళినా అలా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొద్దిసేపు ఓరియోతో ఇలా ఆడుకుంటున్నాను. పెట్స్ కానీ కిడ్స్ కానీ ఇలా మనం వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తే మన స్ట్రెస్ కూడా చాలా మటుకు రిలీవ్ అయిపోతుంది. అండ్ నేను ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి, ఇంట్లో వర్క్. కానీ నాకైతే చాలా నిద్ర వస్తుంది అండ్ బద్ధకంగా ఉంది. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా ఇంటికి. ఇక వర్క్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ న్యాప్ తీసుకున్నాను ఈ గ్యాప్లోనే. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇవాళ మా ఇంట్లో 2 కర్రీస్, ఒకటి వచ్చేసి నాన్ వెజ్, ఒకటేమో వెజ్ అనమాట. నాకు ఇవాళ నాన్ వెజ్ తినాలని అయితే అస్సలు లేదు. అందుకే నేను వెజ్ వండుకుంటున్నాను. ఆలూ ఫ్రై చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి చికెన్ చేసుకుంటానన్నారు. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా ఓరియోకి. సో ఆలూ పీల్ చేసి ఇంకా ఆలూ ఫ్రై అనేది చేయాలి. అండ్ నాన్ వెజ్ కర్రీ తనే వండుకుంటానన్నారు అనమాట. సో ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ అని అనుకున్నాను. అండ్ నేను వచ్చేసి వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా ఎంతైనా కపుల్స్. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ ఇద్దరు కలిపి ఇలా రెస్పాన్సిబిలిటీస్ కానీ వంట కానీ ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటారా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఇలా ఒకరికొకరం ఇట్లా చిట్ చాట్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ కలిసి వంట చేసుకోవడం, కలిసి ఇలా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం, రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. ఇలా రెస్పాన్సిబిలిటీస్ని కానీ పనుల్ని కానీ ఇలా షేర్ చేసుకుంటే ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండొచ్చు అనమాట ఇలా అర్థం చేసుకునే పార్ట్నర్ ఉంటే, వితౌట్ ఎనీ ఈగోస్. సో ఇలా మా హస్బెండ్ అయితే నాకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తారు. ప్రతి దాంట్లో ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు అనమాట. నేనే హెల్ప్ చేయాలని, ఏం చేయాలని ఎప్పుడు ఈగో అయితే అస్సలు చూపించారనమాట. దట్స్ వై. అండ్ ఆల్మోస్ట్ తన కర్రీ అయితే అయిపోవచ్చింది. ఇంకా నా కర్రీ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయాలి. అన్నీ అయితే ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ నేను రేపటి నుంచి ఒక పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 20 days పూజ అనమాట, శ్రీరాముడి పూజ. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ప్రస్తుతానికి నేనేం చెప్పట్లేదు, బట్ తర్వాత నేను రివీల్ చేస్తాను. అండ్ 20 days చేయాలి. అండ్ నాన్ వెజ్ కూడా తినకూడదు అనమాట. అందుకే ఇంకా ఇవాళ తను నాన్ వెజ్ తింటున్నారు. నాకు అసలు ఇవాళ నుంచే నాన్ వెజ్ తినాలని కూడా అనిపించలేదు అనమాట. అండ్ ఆ 20 days పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ అయితే అసలు తీసుకోకూడదు. అండ్ ఫైనల్గా వంట అయిపోయింది, రైస్ అయిపోయింది, అండ్ నా కర్రీ కూడా అయిపోయింది, అండ్ సాంబార్ కూడా వస్తుంది.
ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:30 అట్లా అయినట్టుంది. యూజువల్లీ మేము వీకెండ్స్ కొంచెం లేట్ అవుతుందన్నమాట వంట చేసుకొని తినడానికి, బట్ ఇవాళ పర్లేదు తొందరగానే అయిపోయింది అనమాట. సో మా హస్బెండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా వేడివేడిగా లంచ్ కూడా చేసేసాం. లంచ్ చేసేసిన తర్వాత నాప్ వేయకుండా అలా ఏదో మూవీ పెట్టారు, చూస్తున్నాం అనమాట. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి. చూసారు కదా కిచెన్ అంతా ఎలా ఉందో. సో యూజువల్లీ నేను సాటర్డే రోజున క్లీన్ చేద్దామని అనుకున్నాను, బట్ నిన్న బాగా బద్ధకంగా అనిపించి ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట, అందుకే చేయలేకపోయాను. సో మొత్తం బర్డెన్ అంతా ఇవాళే పడింది. నేనైతే వీకెండ్స్ అప్పుడు డెఫినెట్గా మధ్యాహ్నం నాప్ అయితే తీసుకుంటాను. నాప్ తీసుకోకపోతే నాకు అసలు చాలా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. బట్ ఇవాళ అయితే నేను నాప్ని సాక్రిఫైస్ చేశాను, బికాస్ చాలా వర్క్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓరియోకి బాత్ చేయించాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3.5 వీక్స్ అయింది అనుకుంటాను, నాకు తెలిసి 3 వీక్స్ అయితే అయ్యింది పక్కగా. వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట, ట్యాంకర్స్ వేయించుకుంటున్నాం అండ్ సమ్టైమ్స్ వాటర్ కూడా ఉండట్లేదు. సో అందుకోసమే వాడి బాత్ అనేది కొంచెం అట్లా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. అండ్ ఆల్సో కొన్ని వీక్స్ అయితే బద్ధకంతో అయితే చేయించలేదు, బట్ వాడు ఎలాగైనా వాడికి బాత్ అనేది చేయించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిచెన్ అయితే క్లీన్ చేసి నెక్స్ట్ వాడి బాత్ కోసం వెళ్ళిపోయాం. సో ఇచ్చాను, లెట్స్ స్టార్ట్. అండ్ నేను కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే వంట అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ ఒకటేసారి బర్డెన్ కూడా పడదనమాట, మొత్తం క్లీన్ చేయాల్సిన బర్డెన్. అండ్ స్టవ్ కూడా నేనేమి రోజు ఏం క్లీన్ చేయను, మా హెల్పరే క్లీన్ చేస్తుందన్నమాట. కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నా తనే క్లీన్ చేస్తూ ఉంటుంది, వీక్లీ 2 or 3. అండ్ ఇవాళ మాత్రం కొంచెం ఆయిల్ పడిందని నేనే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది, బట్ వర్కింగ్ ఉమెన్కి అయితే అస్సలు కుదరదు. కాబట్టి ఇలా ఏదైనా వీకెండ్ చూసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు. డైనింగ్ టేబుల్ అయితే మొత్తం మెస్సీగా ఉంది, ఘోరంగా. మింత్రా కవర్స్ అవన్నీ కూడా దాని మీద పడేసాను నేను. ఇప్పుడు అవన్నీ కూడా తీసి క్లీన్ చేయాలి. అండ్ నేను వెట్ వైప్స్ తోటి క్లీన్ చేస్తాను అనమాట. వెట్ క్లాత్ కంటే కూడా నాకు వెట్ వైప్స్ ఉంటాయి కదా, ఫేస్ వైప్స్. నేను ఆ ఫేస్ వైప్స్ ఎలానో ఫేస్ కోసం వాడను, సో అవి ఇలా క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాను అనమాట. అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి అలా పెట్టాను. అలా ఊరికే పడేస్తే దాని చుట్టూతా ఇలా ముసురుతూ ఉంటాయి కదా, నాకు అస్సలు నచ్చదనమాట. అండ్ మొత్తానికి డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది అప్పటికి. ఒక షార్ట్ న్యాప్ కూడా తీసుకున్నాను వద్దు అనుకుంటూనే. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఓరియోకి బాత్ డ్రైయింగ్, క్లీనింగ్ అవంతా మాకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour పట్టేస్తుందండి. ఇదే చాలా టైం టేకింగ్ అనమాట. అండ్ ఇది ఈవినింగ్ పూటే చేయాలి, ఎందుకంటే వన్స్ ఇట్లా కొంచెం చీకటి పడుతుంది అంటే బయట దోమలు చంపేస్తాయి, అసలు మనం చేయలేం. అందుకే 4కి స్టార్ట్ చేసేస్తాం మోస్ట్లీ. చాలాసార్లు ఇట్లనే లేట్ అయిపోతూ ఉంటుంది, ఇంకేవాళ్ళు దోమలు కుడతాయి వద్దులే అనుకొని అట్లా పోస్ట్పోన్ చేస్తూ ఇలా 3 వీక్స్ అయిపోయింది వాడికి స్నానం చేయించి. అండ్ ఇట్లా ట్రై చేస్తున్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసి అస్సలు భయపడకండి, బ్యాక్గ్రౌండ్ అంత చెత్తగానే ఉంది. అండ్ మేము అక్కడ ఒక చెక్కలాగా పెట్టామన్నమాట, ఒక వుడ్ లాగా. వాడు అటు బయటకు వెళ్ళిపోకుండా. అండ్ మాకు స్ట్రీట్ డాగ్స్ చాలా ఎక్కువైపోయాయి, అవి పైకి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే ఇలా స్లిప్పర్స్ అన్నీ కూడా ఇటు పడేసాము. ఫైనల్లీ ఓరియోకి బాత్ అయితే అయిపోయింది. కాకపోతే ఓరియో కొంచెం బాగాలేదనమాట. స్నానం చేపిస్తున్నప్పుడు జనరల్గా ఇట్లా హోల్డ్ చేస్తాం కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు తనకి ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చిందనమాట. వామిటింగ్ రావట్లేదు, ఏదో ఇరుక్కుంది అన్నట్టుగా ఇట్లా చేస్తున్నాడు అనమాట. పాపం వాటికి నోరు కూడా ఉండదు, అవి వాటికి ప్రాబ్లం ఏంటో కూడా చెప్పుకోలేవు కదా. సో అందుకే మా హస్బెండ్ కూడా హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ ఫైన్ అండ్ యాక్టివ్గానే ఉన్నాడు మొత్తము. కాకపోతే మధ్యలో అట్లా వామిటింగ్ చేసుకుంటున్నట్టుగా చేస్తున్నాడు, కానీ అది బయటకైతే రావట్లేదు. తను కూడా చికెన్ తిన్నాడనమాట. సో ఒకవేళ ఆ బోన్ ఏమన్నా చిన్నది ఏమన్నా ఇరుక్కుందేమో అని చెప్పి మాకు కొంచెం భయం అనమాట. అందుకే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో అంతలోపు నేనైతే క్లోత్స్ ఫోల్డ్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను. సో అయిపోయిన తర్వాత మేబీ వెళ్తే డ్రైవ్కి వెళ్దామని అనుకుంటున్నాము, జస్ట్ ఊరికే అలా లాంగ్ డ్రైవ్కి. ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదు అండ్ చాలా టైర్డ్ అయిపోయాం కదా చాలా పనులు చేసి, అందుకే కొంచెం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని అనుకుంటున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ నుంచి ఫోన్ రావడానికి, ఏమైందో అని. డాక్టర్ చూసాక చెప్తారు కదా. సో మా ఇంటి దగ్గరే ఉందన్నమాట క్లినిక్. ఒక 2 క్లినిక్స్ అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర. అండ్ మేము మోస్ట్లీ ఒక క్లినిక్ వెళ్తాము, ఐరిస్ అనే క్లినిక్. అది 24/7 ఉంటుందన్నమాట పెట్స్కి. సో చూడాలి ఏమంటారో డాక్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇప్పుడు క్లోత్స్ అయితే ఫోల్డ్ చేసేస్తాను, దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. మీన్వైల్ నేను క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నప్పుడే వీళ్ళు కూడా వచ్చేసారు హాస్పిటల్ నుంచి. అండ్ డాక్టర్ ఏం పర్వాలేదు, భయం ఏం లేదని ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారనమాట. అండ్ హీస్
డూయింగ్ కంప్లీట్లీ ఫైన్ అండ్ ఫుడ్ కూడా తినేసాడనమాట. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. యూజువల్లీ ఇలా బాత్ ఉన్నప్పుడు వాడికి నేను ఈవినింగే స్నానం చేస్తానమాట. వాడి బాత్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడే కొంచెం నీట్గా ఉంటుందని. అండ్ ఈ అంట్లు కూడా సర్దిరేశాను. ఇదండి ఇవాళ వ్లాగ్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇదైతే యాక్చువల్లీ నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నాకు కూడా కంప్లీట్గా ఎలా తీయాలి, ఏంటి, ఏమేమి చూపించాలి అనేది కూడా నాకు అసలు ఐడియా అయితే లేదు. జనరల్గా నేను కూడా వేరే వ్లాగ్స్ చూస్తూ ఉంటాను అంతే. సో ఏదో ట్రై అయితే చేశాను ఫస్ట్ టైం, డే ఇన్ మై లైఫ్ అని. సో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ నేను ఇలానే వ్లాగ్స్ అనేవి తీస్తూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐ మీన్ రెగ్యులర్గా చేయకపోయినా ఏదైనా సమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, లేదంటే ఆ రోజు ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాం, లేదంటే బయటికి వెళ్తున్నాము అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చేస్తాను వీడియో. ఐ మీన్ డెఫినెట్గా షూట్ చేస్తాను వ్లాగ్ అనేది. అండ్ యా సోఫార్ ఇవాళైతే మాకు మోస్ట్లీ చాలా టైర్డ్ అయిపోయాము. ఇందాక నేను చెప్పాను కదా ఇలా డ్రైవ్కి వెళ్తామని. సో డ్రైవ్కి కూడా వెళ్ళలేదు. ఇవాళ కొంచెం ఎక్కువ పనులు ఉండేసరికి ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఒరియని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అవన్నీ జరిగేసరికి కూడా మా హస్బెండ్ కూడా ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి అసలు ఎప్పుడో నిద్రపోయారు. 9 o'clockకి నిద్రపోయారు. సో నాకు నిద్ర అయితే ఏం రావట్లేదు, బట్ నేను కూడా తొందరగా నిద్రపోవడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి 11 అయింది అనుకుంటా. 11 అయింది. అండ్ ఓరియో ఈజ్ కంప్లీట్లీ ఫైన్, తనకైతే తగ్గిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే మేము చాలా హ్యాపీ. నెక్స్ట్ వీక్ అయితే నేను మళ్ళీ ఇలా షో బ్లాగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సాటర్డే ఆర్ సండే, మోస్ట్లీ వీకెండ్సే కుదురుతుంది. అండ్ వీక్ డేస్ కూడా నేను ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఆ రోజు నేను ఏమేం చేస్తాను, ఆఫీస్కి ఏ టైంకి వెళ్తాను, అసలు ఎలా మేనేజ్ చేస్తాను, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ వెయిట్. అండ్ ఆల్సో నా స్కిన్ కేర్ వీడియోస్ కానీ ఇలా అన్ని డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నుంచి డెఫినెట్గా మీకు అన్ని వీడియోస్ వస్తాయి వితౌట్ ఎనీ బ్రేక్. సో యా, హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా బోరింగ్గా అనిపించినా, లేదంటే మీకు ఇంకా ఏమైనా చేయాలి, ఇంకేమైనా కొత్తగా ట్రై చేయాలని అనిపించినా మీరు డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు నచ్చినట్టుగానే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. బట్ స్కిన్ కేర్ వీడియోస్ అవి అయితే మాత్రం కామన్. ఎందుకంటే నాకు అవన్నీ చాలా ఇష్టం. అండ్ నా మెయిన్ సబ్జెక్ట్ అండ్ నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి అది కాబట్టి. సో దాట్స్ ఇట్. ఓరియో రైట్రా ద టీ తీస్తుందా? అందరికీ బాయ్ చెప్పు. బాయ్. ఓకే దెన్, యా, టేక్ కేర్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ అ లైక్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.